ఇన్నింటికి కారణం ఆ మోహన్ రావు. దీనికి స్ట్రాంగ్ అయిన సాక్ష్యం ఆ ఐజీ. కానీ ఆయన యాక్సిడెంట్తో చనిపోయాడు. కుమారస్వామి మోహన్ రావు దగ్గరే ఉన్నాడు. ఆయన ఇల్లు సోదా చేస్తే వాడిని పట్టుకోవచ్చు. పోలీస్ అధికారివైన నువ్వు నాకు హెల్ప్ చేయాలి. దినేష్, మోహన్ రావు మామూలు మనిషి కాదు. రాజకీయాలైన ఒక ఐరన్ పోల్. ఆయన్ను సపోర్ట్ చేసే ఎంపీలు చాలా మంది ఉన్నారు. ఆయన ఇల్లు నేనే కాదు, ఎవరూ సెట్ చేయలేరు. అందుకని వాడు నేరస్తుడని తెలిసి కూడా కామ్గా ఉండాలా? వాడు నేరస్తుడు అని నీకు నాకు తెలుసు, కానీ జనానికి తెలియదే. ప్రధానిని కలిసి జరిగిందంతా చెప్పి మోహన్ రావు ఇల్లు సెర్చ్ చేయడానికి పర్మిషన్ అడిగితే ఖచ్చితంగా ఇవ్వడు. మోహన్ రావు మీద ఆయనకి మంచి అభిప్రాయం ఉంది. ఆయన్ని ఎదిరించే సాహసం చేయడు. ఎందుకంటే ఆయన కూడా ఒక రాజకీయ నాయకుడే కదా. కాదు, ఆయన గురించి నాకు బాగా తెలుసు. తప్పు జరిగితే ఎవరినైనా అడిగే ధైర్యం ఆయనకుంది. పార్టీ కంటే దేశమే ముఖ్యమనుకునే మంచి మనసు ఆయన. ఓకే, అదే నీ ఉద్దేశం అయితే ప్రయత్నించొద్దాం. కమాన్, లెట్స్ మూవ్. హలో సార్, అసిస్టెంట్ కమిషనర్ దినేష్ గారు వచ్చారు, మిమ్మల్ని కలవాలంటున్నారు. రమ్మని చెప్పు. ఓకే సార్. రమ్మంటున్నారు. సార్ కూర్చోండి ప్లీజ్. ఏంటో విషయం చెప్పండి. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ మీతో పర్సనల్గా మాట్లాడాలి సార్. మీరు వెళ్ళండి. చెప్పండి. ఏంటో చెప్పండి. ఒక నేరస్తుణ్ణి అప్పగించడానికి వచ్చిన నన్ను ఒక నేరస్తుణ్ణి చేశాను. జరిగిందంతా పేపర్లో చూసినప్పుడే మిమ్మల్ని కలవాలనుకున్నాను, కానీ కుదరలేదు. మీరు ప్రధానమంత్రి. నేరస్తుడిగా అభియోగం మోపబడ్డ నన్ను కలవడానికి మీరొస్తే ప్రజలు మిమ్మల్ని అనుమానిస్తారు. ప్రజలు ఒకవేళ అలా అనుకోకపోయినా ప్రతిపక్షం వాళ్ళు అలా అనుకునేలా చేస్తారు. ఇంత మేధావుగా ఆలోచించే మీరే ఎలా మోసపోయారు? అదే సార్, ఢిల్లీ పోలీసులు నన్ను మోసగిస్తారని నేను ఊహించలేదు. అవును సార్, ఢిల్లీ పోలీసులు ఎయిర్పోర్ట్కి మరి లేటుగా ఎందుకొచ్చారు? మిస్టర్ దినేష్, తప్పు జరిగిందని మాత్రం తెలుసు, కానీ ఎప్పుడు జరిగింది, ఎలా జరిగిందని మాత్రం తెలియదు. ఆ క్రిమినల్ కుమారస్వామిని పరపతి గల ఒక వ్యక్తి దాచిపెట్టాడని తెలిస్తే మీరేం చేస్తారు సార్? అతను ఎవరైనా సరే చట్ట ప్రకారం చర్య తీసుకుంటారు. అతనెవరో మీకు తెలిస్తే ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని మీరు మార్చుకుంటారు సార్. డెఫినెట్గా మార్చుకోను. ఎవరో చెప్పండి. మీ పార్టీలో నంబర్ 2గా ఉన్న మోహన్ రావు ఇంట్లో అతన్ని దాచిపెట్టారు. షిట్, వాట్ నాన్సెన్స్ యువర్ టాకింగ్? ఎవరి దగ్గర ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఈ పార్టీ పెరగడానికి, ఈరోజు మేము రూలింగ్లో ఉండడానికి కారణమైంది ప్రధానమంత్రిగా పోటీ చేసి ఆయన ఓడిపోయారు. పగ తీర్చుకోవాలి, పార్టీని ఓడించాలి, గవర్నమెంట్ని దించాలనే ఆలోచనలు ఆయనకి. చాలా నిస్వార్థపరులు ఆయన. సార్, ఎవరైనా సరే అభిప్రాయం మారదు అని ఇప్పుడే కదా సార్ అన్నది. అని 2 నిమిషాలు కాలేదు, క్షణకాలం గడవగానే అప్పుడే మర్చిపోయారా సార్? సార్, మీరు ప్రధానమంత్రి కదా అని మీతో చెప్తున్నాం సార్. నేను ప్రధానిగా మాట్లాడలేదు, ఓ పార్టీ నాయకుడిగా మాట్లాడుతున్నాను.
పార్టీ నాయకులు చెప్పింది మార్చుకోగలరు, మర్చిపోను గలరు. మీ పార్టీ వాళ్ళు చేసే తప్పులు మీ పార్టీకి బాధ కలిగిస్తే ఏం చర్య తీసుకుంటారు సార్? ప్రజలకు బాధ కలిగించిన చర్య తీసుకోరు. ఎందుకంటే చర్య తీసుకుంటే పార్టీని చీల్చేస్తారు. పార్టీ చీలిపోతే మళ్ళీ మీరు అధికారంలోకి రాలేరు. అందుకనే చర్య తీసుకోలేరు. ఏం సార్, నేను చెప్పింది నిజమే కదా? మిస్టర్ దినేష్, మీరు గొంతెచ్చుకొని మాట్లాడడానికి ఇది పబ్లిక్ ప్లేస్ కాదు, పిఎం బంగ్లా. గుర్తుంచుకోండి. నేను పిఎంతో మాట్లాడడం లేదు సార్, పార్టీ నాయకుడితో మాట్లాడుతున్నాను. పిఎంతో ఇలా మాట్లాడే హక్కు ఏ అధికారికి ఉండదు సార్, ఏ మంత్రికి ఉండదు సార్. కానీ ఒక పార్టీ లీడర్ని పోస్టర్లు అంటించే ఒక కార్యకర్త కూడా ఎన్నో విషయాల్లో మిమ్మల్ని నిలదీయొచ్చు సార్. కుమారస్వామి మోహన్ రావు బంగ్లాలోనే ఉన్నాడంటే మీ దగ్గర ఆధారమే ఉంది, చెప్పండి. ఆయన ఇల్లు సోదా చేస్తే నేను చెప్పేది నిజమో అబద్ధమో మీకే తెలుస్తుంది సార్. అందుకే సెర్చ్ చేయడానికి నేను మీ పర్మిషన్ అడగడానికి వచ్చాను సార్. ఎవరేం చెప్పినా తలాడించే ప్రధానిగా ఉన్నదే లేదు, ఉండబోయేది లేదు. నా పదవి కాపాడుకోవడానికి, తప్పు చేసిన వాడికి సపోర్ట్ చేయడానికి నేను సిద్ధంగా లేను. చెమట చిందించి కష్టపడడానికి అలవాటు పడ్డ కష్టం, రక్తం చిందించి దేశాన్ని కాపాడడానికి రాజకీయ నాయకులు ఉంటేనే ఒక దేశం అభ్యుదయ దేశంగా, బలమైన దేశంగానూ ఉంటుంది. కష్టపడడానికి కర్షకులు ఉన్నారు, కానీ దేశాన్ని కాపాడడానికి రాజకీయ నాయకులు కొంతమందే ఉన్నారు. మిస్టర్ దినేష్, నాకు నా దేశమే ముఖ్యం. మిస్టర్ ఉదయ్ సార్, మోహన్ రావు ఇంటిని మీరు సర్చ్ చేయండి, మిగతా విషయాలు నేను చూసుకున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్.